హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మనం సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చాం. ఇందులో వెళ్ళే ముందు అయితే మనం పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. అయితే దీని చరిత్ర ఏంటంటే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మ్యూజియంలో ఒకటి సాలార్జంగ్ మ్యూజియం. ఇది ఒకే ఒక్క వ్యక్తి సేకరించిన మ్యూజియం. ఈ మ్యూజియం అనేది 1951లో అధికారికంగా ప్రారంభించడం జరిగింది. దీనిని నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అంటే నిజాం అయితే అన్ని వస్తువులను సేకరించడం జరిగింది. మూడవ నిజాం పుట్టింది ఎప్పుడంటే 1889. ఆయన మరణించింది ఎప్పుడంటే 1949లో అయితే మరణించడం జరిగింది. ఆయన కళలను, పుస్తకాలను, ఇంకా హస్తకళలను అత్యంత ప్రేమతో సేకరించడం అయితే జరిగింది. ఇంకా ప్రపంచమంతా కూడా తిరిగి అరుదైన వస్తువులను కూడా కళాఖండాలను సేకరించారు. ఇంకా ఇందులో వైఫింగ్ వుడెన్ స్టాచ్యూ, దీనిని ఇటలీ దేశం నుంచి అయితే తెచ్చారనమాట. ఇంకా డబుల్ సీడెడ్ చెక్క విగ్రహం ఐరోపా నుంచి తేవడం అయితే జరిగింది. ఇంకా పాతకాలం నాటి గడియారాలు, ఆయుధాలు, చైనా మరియు జపాన్ ఫర్నిచర్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా పోయట్రీలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ గ్రంథాలయం అయితే ఇందులో ఉంది. ఇంకా 38 గ్యాలరీలు అయితే ఇందులో ఉన్నాయి. ఇంకా ఇండియన్ ఆర్ట్ గ్యాలరీ, ఇంకా మిడిల్ ఈస్ట్ ఆర్ట్ గ్యాలరీ, యూరోపియన్ ఆర్ట్ గ్యాలరీ ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇందులో వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా చూపిస్తాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇందులో పురాతన నాణ్యాలు, ఆయుధాలు, వస్త్రాలు ఇందులో అయితే ఉన్నాయి. ఇది భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 3వ జాతీయ మ్యూజియాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. సుమారుగా కళాఖండాలు, వస్తువులు ఇందులో అయితే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియం అంటే వస్తువుల ప్రదర్శన స్థలం మాత్రమే కాదు, ఒక వ్యక్తి జీవితకాలపు కళా ప్రేమకు అపూర్వ సేకరణ అని చెప్పాలి. ఇది భారతదేశ వారసత్వ సంస్కృతి ప్రతిరూపం. సాలార్జంగ్ అనే పదం నిజాం రాజ్యంలోని ఉన్నతమైన పదవికి పేరు, అదే ప్రధాని అని చెప్తారు. గ్యాలరీ ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇందులో వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా చూపిస్తాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఇందులో పురాతన నాణ్యాలు, ఆయుధాలు, వస్త్రాలు ఇందులో అయితే ఉన్నాయి. ఇది భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 3వ జాతీయ మ్యూజియాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. సుమారుగా 50,000 కళాఖండాలు, వస్తువులు ఇందులో అయితే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియం అంటే వస్తువుల ప్రదర్శన స్థలం మాత్రమే కాదు, ఒక వ్యక్తి జీవితకాలపు కళా ప్రేమకు అపూర్వ సేకరణ అని చెప్పాలి. ఇది భారతదేశ వారసత్వ సంస్కృతి ప్రతిరూపం. సాలార్జంగ్ అనే పదం నిజాం రాజ్యంలోని ఉన్నతమైన పదవికి పేరు, అదే ప్రధాని అని చెప్తారు. ఓకే, మొత్తం 3 సాలార్జంగ్లు అయితే ఉన్నారు. అయితే 3వ సాలార్జంగ్ చిన్నతనంలోనే విద్యాభ్యాసం చేసి 1912లో నిజాం ప్రభుత్వానికి ప్రధాని అయితే అయ్యారు. ఈయన పాలనను పక్కన పెట్టి ప్రపంచవ్యాప్తంగా తిరిగి కళా వస్తువులు, పురాతన వస్తువులు, పుస్తకాలు సేకరించడమే జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. 35 సంవత్సరాల పాటు 60,000కు పైగా పుస్తకాలను సేకరించాడు. 12వ శతాబ్దానికి చెందిన అరుదైన నకాలు కూడా ఇక్కడ సేకరించడం జరిగింది. భారతదేశంలోనే 2వ అతిపెద్ద మ్యూజియం ఇదే. ఇంత గొప్ప చారిత్రాత్మకమైన మ్యూజియంను మనం ఈ రోజైతే చూసేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుతున్నాను. వెళ్ళి మనం పూర్తి వీడియోని చూసేద్దాం. ఇక్కడ అండి మనం కొంచెం ముందుకెళ్తే ఎంట్రన్స్ వచ్చిన తర్వాత మనకు పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ముందు. ఇంకా లెఫ్ట్ సైడ్ అనేది టికెట్ తీసుకోవచ్చు. మనం అదంతా చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇక్కడ ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఈచ్ వన్ అనేది 50 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా మన మొబైల్ ఏమైనా రికార్డ్ చేసుకోవాలంటే 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు. మనకు వెనక కనిపిస్తుంది కదా, అక్కడ బైక్ పార్క్ చేసుకుంటే మనం టికెట్ తీసుకొని అయితే పార్క్ చేసుకోవాలి. 20 రూపీస్ అయితే మనకు పార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఉంటాయి ప్లేస్. బల్లాలి ఇక్కడ ఇట్లా కూర్చోవచ్చు ప్రశాంతంగా. కాసేపు ఫ్రెండ్స్తో వచ్చి అట్లా జాలీగా కూర్చొని ఎంజాయ్ చేసుకొని లోపలికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు మనం మంచిగా. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇగో సాలార్జంగ్ పేరుంది, సాలార్జంగ్ మ్యూజియంది. బస్సు కూడా చాలా ఓల్డ్గా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడే మనకు పార్కింగ్ పక్కన ప్లేసెస్ అనేది ఒక మంచి షాప్ అనేది ఉంది. ఐటమ్స్ కూడా చూసుకుంటే మనకు ఇదిగో చార్మినార్ది ఉంది. ఇంకా ఓల్డ్ మోడల్ చాలా అయితే ఇక్కడ ఫర్నిచర్స్ అయితే బిదిలీ క్రాఫ్ట్ ఇదే బిదిలీ క్రాఫ్ట్ అనేది ఒక షాప్ అనేది ఉందన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఐటమ్స్ కూడా ఈ చెక్కలతో చేశారు. ఇంకా మనకు చార్మినార్ది, ఇంకా ఓల్డ్ చాలా పాతకాలం నాటి చాలా అయితే చేశారన్నమాట. ఐటమ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లోపలికి అయితే వచ్చి చూసేద్దాం రండి.
ఇంకా లేడీస్కి సంబంధించిన చెవి కమ్మలు కూడా చాలా అందంగా చేసి ఉన్నారు. మీరు ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ లాకెట్స్ కూడా ఉన్నాయి, ఇంకా బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా అందంగా అయితే తయారు చేసి ఉన్నారనమాట. మీరు సాలార్జంగ్ మ్యూజియంకి లేడీస్ కనుక వస్తే, లేదంటే బాయ్స్ వస్తే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కోసం కూడా తీసుకోవచ్చు ఆనందంగా. అంత చాలా బాగున్నాయి అన్నమాట. చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా ప్లేట్ లాంటిది కూడా అలాంటి టైప్స్లో చాలా సూపర్గా అయితే చేశారు. ఇక తాజ్మహల్ కనిపిస్తుంది కదా, తాజ్మహల్ది చేశారు. ఇంకా ప్లేట్స్ కూడా బాగున్నాయి, చిన్న చిన్న గిన్నెలు కూడా చాలా అందంగా ఉన్నాయి, లాకెట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి నిజంగా. వస్తే మాత్రం మిస్ అవ్వకండి మీరు. ఇక్కడ వస్తే कहाँ से लाते हैं फर्नीचर्स? पूरा हैदराबाद में मिलते हैं. पूरा यहाँ फैक्ट्री हमारी पूरा हैदराबाद में जो है ना, अच्छा मैन्युफैक्चर होता है. अच्छा చెప్తున్నానంటే చాలా హైదరాబాద్లోనే తయారు చేస్తారంట. ఇవన్నీ చాలా తక్కువ ధరలకే అమ్ముతాం. మీరు వస్తే తీసుకోవచ్చు. ఇక్కడ చాలా తక్కువ ధరలకే, మంచి రేట్లకే మీకు మంచి వస్తువులు అయితే అమ్ముతా అని చెప్తున్నారు. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇక్కడ షాప్కి రండి, చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా వీడియోలు తీద్దాం అనుకుంటే మీరు పర్మిషన్ తీసుకొని అయితే రావాలని చెప్తున్నారు. చాలా ఫార్మాలిటీస్ జరిగినాయి. మీరు కూడా వస్తే ఎంట్రన్స్లో పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తే మీకు వీడియో తీయడానికే అలౌ చేస్తారనమాట. అయితే మన ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, ఇది కార్ ఉంది, చాలా ఓల్డ్ కార్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది, సూపర్ అండి. ఏదో మనం సాలార్జంగ్ చూసుకుంటే ఇగో తన బొమ్మ కూడా ఉంది, చూస్తున్నారు కదా, ఆయనే సాలార్జంగ్ అనమాట. ద స్టాచ్యూ అని ఉంది పేరు. అక్కడ ఆయనే కట్టించింది ఈ సాలార్జంగ్ మ్యూజియంని. ఇంకా ఎన్నో వస్తువులను ఇక్కడ కలెక్ట్ చేసి అయితే ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. చాలా అందంగా ఉంటుందని చెప్తున్నారు. మన లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇంత తోరు దీన్ని ఓపెన్ చేసింది ఇది సాలార్జంగ్ ఉంది కదా, కనిపిస్తుంది కదా మీద. మ్యూజియం బిల్డింగ్ ఇనాగరేటెడ్ బై జాకిర్ హుస్సేన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 1968లో అనేది ఓపెన్ చేయడం జరిగిందని ఇక్కడైతే మనకు డీటెయిల్స్తో సహా చూడొచ్చు మనం. కార్డర్ చూస్తుందా, చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కాలంలో కట్టించిన రాజులు. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు వస్తే తప్పకుండా చుట్టూ తిరిగి కూడా చూడండి. లోపల వెళ్ళడమే కాకుండా డైరెక్ట్ టికెట్ తీసుకొని రావడమే కాకుండా ఇక్కడ చుట్టూ అట్లా తిరుగుకుంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది నిజంగా. అట్లా చూసి రావడానికి బాగుంటుంది. మనం ఏదైనా వీడియో మేకింగ్ చేయాలంటే పర్మిషన్ మాత్రం తప్పకుండా తీసుకొని అయితే రండి. చూసిన పార్క్ లాంటిది ఉంది మొత్తం, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. లోపలికి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ అక్కడ ఉంటుందండి. అక్కడ మనం పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ పర్మిషన్ మన దగ్గర చీటీ కూడా ఇచ్చారు. ఈ పర్మిషన్ నోట్ చూపిస్తేనే మనకు లోపల వీడియో తీయడానికి ఇంకా ఫోటో తీయడానికి ఎలా అయితే ఉంటుంది, లేకపోతే వాళ్ళు అసలు వీడియో కూడా తీయలేరు అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో మనం చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇలా అయితే ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ మన సెల్ఫీ కూడా దిగవచ్చు. ఇక్కడ నిల్చొని ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది, సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా ఎవరో దిగుతారు. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే అని చూపిస్తుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. కింద ఫొటోస్ కూడా ఇచ్చారు, మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా మన ఎంట్రన్స్ వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇవంతా కనిపిస్తుంది అనమాట. ఏడియా వచ్చిందా ఇండియన్ ఇండిపెండెంట్ మూమెంట్ ఆ టైంలో, ఉద్యమం టైంలో మనకు ఈ ఫొటోస్ కూడా, ఓల్డ్ ఫొటోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చాలా పాతకాలం నాటి ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు రాణి లక్ష్మీబాయి
ఆమె భర్త కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం 1828 నుంచి ఇక్కడ 1888 వరకు ఉన్నారని ఫోటో కూడా పూర్తి డీటెయిల్స్తో ఇచ్చారనమాట. ఇంకా చాలామంది వీరుల ఉద్యమ నాయకుల ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ, పూర్తి డీటెయిల్స్తో సహా ఇచ్చారు. చాలా ఆనందం అని చెప్పుకోవచ్చు. మన పాతకాలం నాటి వీరుల ఫొటోస్ ఇలా పెట్టి ఇలా చూపించడం అనేది మన పిల్లలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా అయితే పెట్టి ఉన్నారనమాట. నాకైతే చూసి చాలా సంతోషంగా అనిపించింది, మన చరిత్ర ఇంత ఉంటుందా అని. అలాగే ముందుకెళ్ళిపోయి చూసేద్దాం. ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ అంట. మనం లోపలికైతే చూసేద్దాం. మనం ఇండియన్కి సంబంధించిన వస్తువులు అయితే లోపల అన్నీ కనిపిస్తాయి, మనం చూసేద్దాం. మీకు వీడియో టైప్లో నేను పెట్టి చూపిస్తాను. ఇవన్నీ నేను కనిపించకుండా అయితే ఇంకా మంచిగా తీయొచ్చు అన్నమాట. వీడియో మీకు చాలా క్లారిటీగా వెరీ డీటెయిల్డ్గా అనేది మీకు చూపిస్తాను నేను. ఇంకా చిన్నప్పుడు బాలకృష్ణ అంట, ఇంకా చిన్నప్పుడు శ్రీకృష్ణుడి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మనం నారాయణమూర్తి అవతారం ఉంది, ఇంకా నరసింహస్వామి అవతారం అనుకుంటా. చాలా బాగుంది. డికాడరేజ్ కాకుండా న్యాచురల్గా డికాడరేజ్ చూడండి. చూడండి ఎంత ప్రాచీనమైన విగ్రహాలు ఉన్నాయో మన దగ్గర. బ్రాంజ్ గ్యాలరీ అనేది మనకి ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది, చూడడానికి చాలా విందుగా ఉన్నది. కళ్ళ విందు అంటాం కదా, సేమ్ లైక్ అలాగే అనిపిస్తుంది. చాలా బాగున్నాయండి విగ్రహాలు అయితే, సూపర్గా ఉన్నాయి నిజంగా. బుద్ధుడి విగ్రహం చాలా డిఫరెంట్గా అయితే ఇవన్నీ ఇలాగే ముందుకెళ్తే మనకు చాలా రకాల ఫర్నిచర్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. టమాటా కూర్చో టమాటా మనకు కనిపిస్తుంది కదా గరుడ వాహనం ఆఫ్ గాడ్ విష్ణు యొక్క గరుడ వాహనం గురించి ఎంత చాలా చక్కగా చేశారనమాట. ఇంకా అక్కడ చూసుకోవచ్చు మనం, ఇది బుక్ షెల్ఫ్ అంట, బుక్స్ పెట్టుకోవడానికి ఆ కాలంలో నాటి ఉన్నాయి. ఇంకా స్టాండింగ్ ఒక ఉమెన్ అనేది చాలా స్టాండింగ్ పొజిషన్లో కనిపిస్తుంది మనకు. ఇంకా హెడ్ ఆఫ్ లార్డ్ శివుడిది హెడ్ అనేది కనిపిస్తుంది. మన ఎట్లా డిఫరెంట్గా ఉంది, ఇంతవరకు చూసి ఉంటారు మీరు. ఆ హెడ్ అనేది కనిపిస్తుంది కదా. ఇంకా ముందుకు రండి, మనం చూసేద్దాం. ఇంకా మనం ఇక్కడ మన్మధుడు ఒక విగ్రహం కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ. అక్కడ కూడా ఇంకా గాడెస్ ఆఫ్ లవ్, హిందూ గాడెస్ ఆఫ్ లవ్ రతిదేవిది అక్కడ కనిపిస్తుంది కదా. ఇక చాలా బాగున్నాయి ఇక్కడ. ఇలా ముందుకు వచ్చేసేద్దాం రండి. ఇలా లెఫ్ట్లో మనం చూసుకుంటే చాలా టైప్స్ ఆఫ్ ఫర్నిచర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. చైర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. మలబార్ చైర్ అంట దాని పేరు. దీన్ని స్క్రీన్ క్రేడ్ హిందూ మైథాలజికల్ ఫర్నిచర్ అని చెప్తారు దీన్ని. చూసుకోవచ్చు మీరు. ఇంకా మనం అక్కడ దాకా ఉంది మన ఫర్నిచర్స్ చాలా. కృష్ణ అండ్ రాధా కృష్ణులది ఇక్కడ విగ్రహం చిన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా గణేష్ని సిట్టింగ్ పోజ్ అనేది, కూర్చొనే ఉన్న ఒక విగ్రహాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఇది కూడా చూడండి, గుర్రం మీద కూర్చున్నలాగా ఎంత చక్కగా ఉందో చూసుకోవచ్చు మనం. ఇక్కడ లార్డ్ విష్ణుది, విష్ణువుది గాడెస్ ఆఫ్ పద్మావతిది అలా చూసుకోవచ్చు మనం. విగ్రహం కూడా ఉంది.
ఇక్కడ శ్రీరామచంద్రుడిది ఇంకా సీతమ్మ తల్లిది ఇక్కడ నటరాజ విగ్రహం కూడా కనిపిస్తుంది కదా. ఇంకా హంసవాహనం కూడా కనిపిస్తుంది మనకు. పరశురామ ప్రభువుది హోల్డింగ్ పరశు పట్టుకొని ఉన్న విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఫీమేల్ డాన్సింగ్ పోజ్ ఆ కాలం నాటి గోడెస్ శ్రీదేవిది ఇక్కడ విగ్రహం కూడా ఉంది. ఇంకా ద్వారపాలకుడి విగ్రహం కూడా ఉంది. ఇది ద్వారపాలకుడి విగ్రహం అంట, చాలా బాగుంది నిజంగా. ఇంకా శ్రీరామచంద్రుడిది, ఇంకా సీతమ్మ తల్లిది, లక్ష్మణుడిది ఇంకా విగ్రహం చాలా బాగా చెక్కలతో చేసి ఉంటారనుకుంటా. చాలా నైస్గా అయితే చేశారు. పెయింటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పాతకాలంలో నాటి ఫొటోస్ కూడా మనం చూసుకోవచ్చు, చాలా సూపర్గా అయితే ఉన్నాయి. అవి హస్తకళతో చేశారనుకుంటా, అలాగే కనిపిస్తున్నాయి నాకైతే. చాలా బాగుంది. టెంపుల్ ఆఫ్ ల్యాంప్ స్టాండ్ అంట, చాలా బాగుంది. చూసుకుంటున్నారు కదా, చాలా పొడవుగా ఉంది, చాలా నైస్గా ఉందన్నమాట. ఈ స్టైల్ అన్నీ చూస్తుంటే ఈ కాలంలో నిజంగా ఇలాంటివి చేస్తారా అనిపిస్తుంది నిజంగా. ఇవైతే ఆ కాలంలో ఇంతటి చక్కగా ఇంతటి అందంగా చేశారంటే నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. వాళ్ళ టాలెంట్ నిజంగా సూపర్ అండి. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం ఇంకా చాలా రకాల దేవుడు అయితే ఇక్కడ లయన్ కనిపిస్తుంది కదా. ఇంకా బుల్ విత్ సింగిల్ హార్న్ ఇవి కనిపిస్తున్నాయి కదా. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంకా ఇది కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో. కొంచెం ముందుకెళ్తే మనం ఇక్కడ చూడండి, తమ్ముళ్ళు కూర్చొని విహారం చేస్తున్నారు. పైన గొడుగు పట్టుకొని ఇక్కడ విసరడానికంట, వాళ్ళకి విసరడానికి పట్టుకొని ఉన్నారు. కచ్చుకోవడానికి వజ్రాలు, వైడూర్యాలు, నగలు, డబ్బులు దాచుకోవడానికి కూడా ఇగో పెట్టెలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇంకా ఇటు చూశారు కదా ఫర్నిచర్స్, అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఫర్నిచర్సే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళిపోదాం. ఇక చుట్టూ ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూసుకుంటాం కాదని ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ మొఘల్ గ్లాస్ గ్యాలరీ అంట. ఇది ఇందులోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. ఇక్కడ చూస్తే మనకు ఆ కాలంలో చూస్తున్నారు కదా బట్టలు, వాళ్ళు వేసుకున్న బట్టలు అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు దాకా కాపాడుతున్నారంటే నిజంగా అద్భుతం అనే చెప్పాలి. కింద వేసుకోవడానికి బ్లాంకెట్స్ ఆ కాలంలో తయారు చేసినవి, బ్లాంకెట్స్ కూడా తయారు చేసి ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. ఆ రోజుల్లో ఇక మహారాజులు వేసుకున్న బట్టలు అన్నమాట ఇవన్నీ. చూస్తున్నారు కదా ఇది. ఇంకా ఆక్వా బాటిల్ అంట, ఇది ఆక్వా బాటిల్. ఇవన్నీ బాటిల్స్, ఇది వైన్ వేసుకొని తాగుతారో ఏం చేస్తారో తెలియదు కానీ నైస్, చాలా బాగుంది. గ్లాసెస్తో తయారు చేసి ఉన్నాయి ఇది. ఇవి కూడా అవే బాటిల్స్, చాలా బాగున్నాయి ఇవి. మేబీ శారీస్ అనుకుంటాయి ఇవి. ఆ రోజుల్లో క్వీన్లు ఉంటారు కదా, వాళ్ళు వేసుకునే శారీస్ అన్నమాట ఇవి. చూస్తున్నారు కదా, ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కాపాడుతున్నారంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇవి చూస్తున్నారు కదా, స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి కాలంతో పోల్చుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ కాలంలో చేసినవి నిజంగా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది మనకు అవి. ఇంకా దీన్ని చోగా అంటారంట, చోగా. చూస్తున్నారు కదా, చోగా కనిపిస్తుంది. ప్రేయర్ అది సెంచరీ, 18th సెంచరీ, 1800 సంవత్సరంలో దీన్ని అయితే తయారు చేశారని ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా చేత్తో చేసి ఉన్నారు, చేత్తోనే చేశారు అది కంపల్సరీ. ఎందుకంటే చూస్తున్నా హ్యాండ్ క్రాఫ్ట్ అని కూడా చెప్తారు, దాంతో తయారు చేశారనుకుంటా. నెమలి బొమ్మ చాలా సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడి ఇలా మనకు చూపించడానికి ఇంత సెక్యూర్గా చేశారంటే నిజంగా అద్భుతం అనే చెప్పాలి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు, ఈ షర్ట్కి మీరు డిఫరెంట్గా చేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, టాప్ క్లాత్ అండి ఇది, టాష్ క్లాత్ అని పిలుస్తారు దీన్ని. చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మసీద్ టైప్లో ఆ క్లాత్ మీద చేసి ఉన్నారు. ఆ మనిషి చూస్తున్నారు కదా, పైన మనిషికి రెక్కలు ఉన్నట్టు
పైన ఉంచి వాళ్ళని బ్యూటిఫుల్గా అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఇలా ముందుకెళ్ళిపోయి మనం చూసేద్దాం మిగతా ప్లేసులన్నీ. చాలా ప్లేసులు ఉన్నాయి. చాలా తక్కువ లెంగ్త్లో చేయాలంటే వీడియో కుదరదండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఇక్కడ బుక్స్ గ్యాలరీ కానీ, ఇంకా ఫర్నిచర్స్ కానీ, ఇంకా పాతకాలం నాటి అవి అన్నీ చూపించాలంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టదు, ఎక్కువ టైమే పడుతుంది. మీరు పూర్తిగా చూడాలనుకుంటే చూడండి, చివరిదాకా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకు క్యాంటీన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏమన్నా తీసుకోవాలంటే తినాలనుకుంటే కూడా ఇక్కడ వచ్చి ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. జ్యూసెస్ అనేది, ఇంకా టిఫిన్స్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మనం ఇక్కడ తినేసి చూసుకోవచ్చు అనమాట.